నా పేరు వచ్చేసి భాష శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మాది వచ్చేసి ఇది లోవల్ హార్వెస్టర్ అండి. ఇది వచ్చేసి వరి కోతకి దానికి పనికి వస్తుంది. ఇది వచ్చేసి ఒక ఎకరా వచ్చేసి 40 నుంచి 45 నిమిషాల్లో ఒక ఎకరా చేనుకు వస్తుందండి. దానివల్ల రైతులకి కానీ బాగానే ఉపయోగపడుతుంది. ఎటువంటి ఇబ్బంది కానీ ఏం కానీ ఉండదండి, నష్టపోయేది కూడా ఉండదు. ఇది కట్టర్ బార్ అంటారు సార్. ఇది వచ్చేసి 7.5 అడుగులు ఉంటుంది. 7.5 నుంచి 7.6 వరకు ఉంటుంది ఎడల్పు వచ్చేసి. స్పీడ్ వచ్చేసి మీకు 40 నుంచి 45 నిమిషాల లోపల ఒక ఎకరం వస్తుంది. ఒకసారి 1 టన్ను ధాన్యం బియ్యం దీంట్లో స్టాక్ పెట్టుకుంటుందండి. ఒకేసారిగా 1 టన్ను వరకు ఉంటుంది. అంటే 14 బస్తాల వరకు వస్తుంది. 75 కిలోలు 14 బస్తాల వరకు వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కావాలంటే అన్లోడ్ చేసుకునేటప్పుడు ఏ పక్కనైనా అన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఆ సదుపాయం ఒకటి ఉంది దీనికి. ఒకే పక్కనే అని కాదు, ఏ పక్కనైనా చేసుకోవచ్చు. ఇది వరి మరియు గోధుమలు కట్ చేసుకోవచ్చు అండి. శనగలకు కూడా కట్ చేసుకోవడానికి వస్తుంది. కానీ మేము ఎక్కువ ప్రపోజ్ చేసేది మాత్రం వరి మరియు గోధుమలకే ప్రపోజ్ చేస్తాం దీనికి. ఇది వచ్చేసి ఇంకా మీకు కావాలంటే మొక్కజొన్న కూడా కట్ చేసుకోవచ్చు, కానీ పార్ట్స్లు మార్చుకోవాల్సి వచ్చింది మొక్కజొన్నలది. ఇది మొత్తం ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవాలండి. చేంజ్ చేసుకుంటే మాత్రం అది సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. పార్ట్స్ వచ్చేసి దీంతో పాటు రాదు. మొక్కజొన్నకు కావాలంటే వేరే సపరేట్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఇది మిషన్ సార్. ఇది అది డ్రైవర్ సీటు. ఆ డ్రైవర్కి అక్కడ ఫ్యాన్ ఉంటుంది సార్. డ్రైవర్కి ఏ ఇబ్బంది కలగకుండా ఆపరేటింగ్ చేసుకునే వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక డస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఇది దుమ్ము గిమ్ము నుంచి రక్షించడానికి ఉంటుంది. దీనికి ఇంజన్స్ అవి వచ్చేసి ఇక్కడ కిందనే ఉంటాయి సార్. ఇది బెల్ట్ సార్. ఇది వచ్చేసి బెల్ట్ ట్రాక్ అంటారు సార్ దీన్ని. దీనికి 56 లెగ్గలు ఉంటాయండి. ఇక్కడ లెగ్గలు అంటారు. తర్వాత ఇవి వచ్చేసి రోలర్స్ అండి, ప్లేన్ రోలర్స్ అంటారు. ఈ మనకి రోజు కూడా గ్రీసింగ్ చేసుకోవాలి సార్. ఇది గ్రీసింగ్ చేసుకుంటే బాగానే మన్నిక వస్తుంది, లైఫ్ ఉంటుంది. ఇది డైలీ కూడా గ్రీసింగ్ ఆయిల్ చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇది మీకు బురద సేల్లో కూడా బాగానే పనిచేస్తుంది సార్. బురద ఉన్నా కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. బురద సేల్లో కానీ ఎండిపోయిన సేల్లో కూడా కోసుకోవచ్చు. వచ్చేయండి. ఇది మనం కట్ చేసిన తర్వాత దాని వేస్టేజ్ ఏముంటుంది కదా, చెత్త అంటారు, అది వచ్చేసి వెనకాల నుంచి ఇక్కడ పడుతుందండి. అంటే పంట మీద ఏమీ పడదు, పంట సైడ్లో ఉంటుంది కాబట్టి కట్ చేసిందంతా ఇక్కడి నుంచి వెనకాల నుంచి పడుతూ ఉంటుంది. ఇది సేల్లో కింద వెనకాల నుంచి పడిపోతుంది వేస్టేజ్ వచ్చేసి. ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్ అండి. డీజిల్ ట్యాంక్ వచ్చేసి 160 నుంచి 180 లీటర్ల వరకు కెపాసిటీ ఉంటుంది. ఇది ధాన్యం స్టాక్ పాయింట్ సార్. ఇది ట్యాంక్ అంటారు దీన్ని, స్టాక్ పాయింట్ ఇది. దీంట్లో వచ్చేసి 14 బస్తాల వరకు ట్యాంక్లో ఒకసారి స్టాక్ అవుతుందండి. 14 బస్తాల వరకు అంటే 1 టన్ను వరకు, దగ్గర 1 టన్ను వరకు ఒకసారి దీంట్లో స్టాక్ అవుతుంది. అది మొత్తం అంతా ట్యాంక్ కంప్లీట్ నిండిన తర్వాత అన్లోడ్ చేసుకోవటం సార్ ఈ పైప్ ద్వారా. అది అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రన్నింగ్ ఉంటుంది. ఇది అన్లోడ్ ఆగర్ ఉంటుందండి. ఏ పక్కనైనా తిప్పుకోవచ్చు, 4 మూలలో కూడా తిప్పుకోవచ్చు. ఆ మూల ఈ మూల అని ఏం లేదండి, ఏ మూల అయినా తిప్పుకోవచ్చు. 1 గంటకు వచ్చేసి 7 నుంచి 9 లీటర్ వరకు డీజిల్ కాలుతుంది సార్ దీనికి. దీని కాస్ట్ వచ్చేసి 25 లక్షలు, 25 లాక్ రూపీస్ పడుతుంది. దీని స్పేర్ పార్ట్స్ కూడా అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి సార్. నాట్ల మిషన్, ఇది కోతది మిషన్ కాదు, ఇది వరి నాట్లు వేసే మిషను. కానీ ఇది ప్రజెంట్ ఇప్పుడు మేము ఓన్లీ డెమో కోసం ట్రయల్ కోసం పెట్టాము. ప్రస్తుతానికైతే మార్కెట్లో అందుబాటులోకి లేదు, అతి త్వరలో అందుబాటులోకి రాబోతూ ఉంది. కాకపోతే దీనికి జనాలకి రైతులకి తెలుసుకోవాలని చెప్పేసి ట్రయల్ కోసం పెట్టాము సార్. ఇది గంటకు వచ్చేసి 3 నుంచి 4 లీటర్ వరకు డీజిల్ కాలుతుంది ఇది అని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇది 1 గంటకి 3 నుంచి 4 ఎకరాల వరకు నాట్లు వేయగలుగుతుంది సార్. ఇది ఇక్కడ ప్లేట్స్ అవి ఉంటాయండి. ఇది నాట్లు వచ్చేసి దీని మీద పెట్టుకుంటే తర్వాత ప్లాంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది గంటకు వచ్చేసి 3 నుంచి 4 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం.